వాస్తవంగా దేవాలయ చట్టం ఒకటి చెప్తోంది, ఇప్పుడు సిట్ ఒకటి చేసింది, ప్రభుత్వం అదే ఫాలో అయ్యి. దేవాదాయ శాఖ చట్టం ప్రకారం 97B ఏదైతే దేవాదాయ చట్టంలో ఉన్న సెక్షన్ ప్రకారం టీటీడీ పాలన నిర్వహించేది బోర్డు ద్వారా ఏర్పాటైనటువంటి కమిటీలు. 109 నిబంధన ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణాధికారి బోర్డు ద్వారా ఏర్పాటైన కమిటీల యాజమాన్యం పర్యవేక్షణ కిందనే పనిచేస్తాడు, అతను వ్యక్తిగతంగా చేయడానికి వెళ్ళలేదు. అలాంటప్పుడు అంటే బోర్డు తీసుకున్న నిర్ణయాల్ని బోర్డు కమిటీలకి మాత్రమే బాధ్యత ఉంటుంది, అధికారి అమలు చేసే వ్యక్తి మాత్రం. మరి అట్లాంటిది నాడు శ్యామలరావు అయినా నేడు అనిల్ కుమార్ సింఘాల్ వీళ్ళు జవాబుదారీ అయ్యారు, కమిటీలు జవాబుదారీ కాలేదు, బోర్డు చైర్మన్లు జవాబుదారీ కాలేదు. అంటే బోర్డు విధానాలు అన్నటువంటి దానికంటే కూడా అధికారుల పాత్రే ఎక్కువ ఉంటుందా ప్రభుత్వాలు, నాడు జగన్ ప్రభుత్వం నేడు బాబు ప్రభుత్వం అన్నదే డౌట్.